హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. కుటీర పరిశ్రమ ఉత్పత్తులు మొదలుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన కంపెనీల ఉత్పత్తులను హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏటా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 2400 స్టాళ్లతో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో నగర వాసులకు కుటీర పరిశ్రమ స్థాయి నుంచి మొదలుకొని తయారు చేసిన అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. ఈ నుమాయిష్ సందర్శించేందుకు పెద్దలకు 40, పిల్లలకు 20 టికెట్ గా నిర్ణయించారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు ఈ ఫ్రీ ఎంట్రన్స్ కల్పించారు. ఇంటికి కావలసిన ఎలాంటి వస్తువులైనా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. చిన్నారులు, మహిళలు, అన్ని వయసుల వారికి నచ్చే విధంగా ఈ ప్రదర్శన ఉంటుంది. ఇంటికి కావలసిన అన్ని రకాల వస్తువులను ఒకే చోట అందుబాటులోకి తెచ్చిన నుమాయిష్ లో విదేశీ, నార్త్ ఇండియా ఫుడ్లతో పాటు అరేబియన్ ఫుడ్, రాయలసీమ, తెలంగాణ రుచులను కూడా ఈ ప్రదర్శన సందర్శకులకు రుచి చూపనుంది. దీనికి తోడు పిల్లలు ఎంజాయ్ చేసే జాయింట్ వీల్స్, టాయ్ ట్రైన్స్ వంటివి ప్రత్యేకం. 83 ఏళ్ల క్రితం మహిళలను విద్యా సంస్థల్లో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టిన మహోన్నత కార్యక్రమం నుమాయిష్. నిజాం హయాంలో పబ్లిక్ గార్డెన్ వేదికగా నాడు కేవలం 50 స్టాళ్లతో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించారు. కాలక్రమేణా వేదిక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మారింది. నిర్వహణ బాధ్యతలు రాజస్థాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ చేపట్టింది. ఈ ప్రదర్శన ద్వారా సమకూరే నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 మహిళా కాలేజీల నిర్వహణ చేపట్టనుంది. వీటిల్లో సుమారు 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అడుగడుగునా నిఘా ఉంటుంది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే నిఘా పరిధిలోకి వెళ్తుంది. గ్రౌండ్ లో మొత్తం 2400 స్టాళ్లను ఏర్పాటు చేసిన ఒక్కో స్టాల్ వద్ద ఏం జరుగుతుందన్న దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ప్రతి స్టాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నగర పోలీసు శాఖతో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. దీనికి తోడు షీ టీమ్స్ కూడా మఫ్టీలో విధులు నిర్వహిస్తుంటారు. మహిళలు, యువతుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా క్షణాల్లో గుర్తించేలా నిఘా నెట్వర్క్ పనిచేస్తుంది. దీనికి తోడు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ప్రైవేటు మార్షల్స్ ను నియమించింది. పెరగనున్న మహిళా సందర్శకులు. సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని అందుబాటులోకి తేవడంతో ఈసారి మహిళా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అంచనాలున్నాయి. చాలా మంది కుటుంబ సమేతంగా నుమాయిష్ కు వస్తుంటారు. రాత్రి 10:30 ముగిసే ఈ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎంజే మార్కెట్ నుంచి మొదలుకొని గాంధీ భవన్ వరకు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలుగా ఆర్టీసీ, పోలీస్ శాఖ సమిష్టిగా ఏర్పాట్లు చేశాయి.